పేదరికంతో అపరూపమైన బాల్యం కూలి పనులు మగ్గిపోతుంది. కొందరు చిన్నారులు వెట్టి చాకరీ చేస్తూ కాలం నెట్టుకొస్తున్నారు. ఈ పరిస్థితిని రూపు మాపేందుకు ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ అక్కడక్కడ అలాంటి వారు కనిపిస్తూనే ఉన్నారు. కార్మికులతో కార్మిక శాఖ ఇతర శాఖల అధికారులు ఆకస్మిక దాడులు చేస్తున్నారు. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం ఈ నెల 1వ తేదీ నుండి నెల రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించారు. బాల కార్మికుల రక్షణ కమిటీ ఇటీవల చిన్నారుల దయనీయ స్థితిపై ప్రభుత్వానికి నివేదించింది. కార్మిక శాఖ కమిషనర్, జిల్లా కలెక్టర్లు తీవ్రంగా స్పందించారు. ఈ నెల 1వ తేదీ నుంచి నెలాఖరు వరకు కూలీ పనుల్లో మగ్గుతున్న బాలల గుర్తింపునకు స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని నిర్ణయించారు. ఎన్సిపిసిఆర్ ఉత్తర్వుల మేరకు అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మరి జిల్లా వ్యాప్తంగా జూన్ 1వ తారీఖు నుండి జూన్ 31వ తారీఖు వరకు బాల కార్మిక నిర్మూలన కొరకై స్పెషల్ డ్రైవ్ వివిధ శాఖల ఆధ్వర్యంలో అనగా ఎన్జిఓస్, పోలీస్ శాఖ వారు, ఐసిడిఎస్ వారు, ఐసిపిఎస్ వారు, విద్యాశాఖ వారు మరి ఉమ్మడిగా ఈ స్పెషల్ డ్రైవ్ లో బాల కార్మిక నిర్మూలన కొరకై తనిఖీలు నిర్వహించడము నంద్యాల వ్యాప్తంగా జరుగుతున్నది. ఎవరైతే బాల కార్మికులను పెట్టుకుంటారో ఆ సంస్థల యాజమాన్యం పైన కఠిన చర్యలు తీసుకుంటామని మరి కార్మిక శాఖ నంద్యాల వారి తరపు నుంచి తెలుపుకుంటున్నాము. మరి షాపుల యాజమాన్యం వారికి తెలియజేయడం ఏమనగా 18 సంవత్సరాల లోపు పిల్లలని మరి వారి షాపులో పనికి పెట్టుకున్నట్లయితే వారి పైన 50,000 రూపాయల జరిమానా, ఒక సంవత్సరం వరకు జైలు శిక్ష విధించబడునని కాబట్టి యాజమాన్యం వారు కార్మిక శాఖ నుంచి హెచ్చరిక జారీ చేస్తున్నాము. ఎవరిని కూడా చిన్నపిల్లలను పనిలో పెట్టుకోకూడదని ఇందు మూలంగా తెలియజేసుకుంటున్నాం.